హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. అంకగణితం నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక పాఠశాలలోని మొత్తం 1800 మంది విద్యార్థులలో 22% మంది విద్యార్థులు ఒకరోజు పాఠశాలకు హాజరు కానట్లయినా ఆ రోజు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య అని ఇచ్చాడండి. సో మనకి ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులని మనం 100%గా తీసుకోవాలండి. 100% కి ఎంతమంది అని అంటే 1800 మంది విద్యార్థులు ఉన్నారు ఆ పాఠశాలలో. సో ఒకరోజు హాజరు కానటువంటి విద్యార్థుల యొక్క పర్సంటేజ్ ఇచ్చాడండి. అదెంత అని అంటే మనకి 22% ఇచ్చాడు. సో 100లో నుంచి 22ను మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 78% వస్తుంది. సో ఆ రోజు హాజరైనటువంటి విద్యార్థుల యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 78. సో మనకి విద్యార్థుల యొక్క మొత్తం ఆ రోజు హాజరైనటువంటి విద్యార్థుల యొక్క మొత్తం కావాలి కాబట్టి ఏం చేయాలి అని అంటే 78%ని రిమూవ్ చేయాలి కాబట్టి బై 100 ఇంటూ టోటల్ విద్యార్థులు ఎంత అంటే 1800. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయని అంటే 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయండి. సో 78 into 18 ఎంత అవుతుంది అని అంటే 1404 అనేది వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.